హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల హరిహర వీరమల్లు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తొలి రోజే 70 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం వీకెండ్ ముగిసేసరికి చతికిలపడింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ చిత్రం అద్భుతంగా ఉందని అంటే, యాంటీ ఫ్యాన్స్ మాత్రం డిజాస్టర్ అంటూ తెగ ప్రచారం చేశారు. మరోవైపు యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం వీరమల్లుకి మైనస్గా మారింది. ఇక గురువారం కింగ్డమ్ మూవీ రిలీజ్ కావడంతో హరిహర వీరమల్లు చిత్రం ఇక పైకి లేచే పరిస్థితి కనిపించడం లేదు. ఇక ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ మాత్రం అటు రాజకీయాలు ఇటు సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఆయన నటించిన ఓజీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన వెంకట్ ఓజీలో తన రోల్ గురించి తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీతారామ కళ్యాణం చూదమురారండి చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు వెంకట్. అన్నయ్య, ఆనందం, శివరామరాజు చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించారు. తర్వాత సరైన కథలు ఎంపిక చేసుకోలేకపోవడంతో ఫ్లాపులు ఎదుర్కొని ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే చాలా కాలం తర్వాత ఇటీవల వచ్చిన ఇచ్చట వాహనములు నడుపరాదు చిత్రంలో కీలక పాత్ర ద్వారా రీఎంట్రీ ఇచ్చారు వెంకట్. ఇక పవన్ కళ్యాణ్ ఓజీలో కూడా కీలక పాత్రలో నటిస్తున్న వెంకట్ అందులో ఓ సన్నివేశంలో నటించడానికి ఎంతో భయపడ్డారట. ఓజీ మూవీలో ఓ సీన్లో నేను పవన్ కళ్యాణ్ కాలర్ పట్టుకోవాలి, డైరెక్టర్ సుజిత్ ఈ విషయం చెప్పగానే నేను షాక్ అయ్యా. ఆయన్ని తాకడమే పెద్ద విషయం, అలాంటిది మీరేకంగా కాలర్ పట్టుకోమంటున్నారు, ఆయన ఫ్యాన్స్ ఊరుకుంటారా అని డైరెక్టర్తో అన్నాను. అందుకు సుజిత్ స్పందిస్తూ ఏం చేస్తారో నాకు తెలీదు, మీరే ఆయన్ని ఒప్పించి కాలర్ పట్టుకోవాలన్నారట. దాంతో వెంకట్ భయంగా పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్ళి ఓ సీన్లో నేను మీ కాలర్ పట్టుకోవాలి, మీకు ఓకేనా అని అడిగారట. దాంట్లో ఏముంది, డైరెక్టర్ ఎలా చెబితే అలా చేయని ప్రోత్సహించారట పవన్ కళ్యాణ్. ఈ విషయాన్ని తాజాగా వెంకట్ చెప్పుకొచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. పీరియాడికల్ గ్యాంగ్స్టర్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న విడుదల కాబోతోంది.